హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ దోశ అండి. ఇంట్లోనే చాలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అయితే టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్తీకి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే నేను ఇందులో ఎగ్ మాత్రమే కాదు క్యారెట్ కూడా వేస్తున్నాను. సో అందుకు ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ముందుగా దోశ అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు ఎగ్ అయితే వేసుకోవాలి. ఎగ్ మొత్తం వేసుకొని అప్పుడు ఆ ఎగ్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మొత్తం కూడా. అట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక రిక్వెస్ట్ నేను క్యారెట్ అయితే తురుముకున్నాను. షేర్ చేయండి, కొత్తిమీర చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తిమీర కూడా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో క్యారెట్ అవ్వండి. మొత్తం కూడా ఎగ్ అంతా కూడా కదా ఈ విధంగా అయితే దోశ కొత్తిమీర కూడా పైన దోశ మొత్తం కూడా అట్లా కరతో అట్లా అనుకుంటే అదైతే ఈ విధంగా అయితే అతుక్కుంటుందండి. లేదంటే మనం మనం టర్న్ చేసేటప్పుడు అయితే రేక్ అయితే అంటుపోతుంది. సో అందుకని మనం ముందుగానే ఇట్లా కర్రతో అట్లా స్ప్రెడ్ చేసుకుంటే అందులో నేను క్యారెట్ అప్పుడు ఆయిల్ కూడా వేసుకోవాలి. క్యారెట్ తురుముకున్నాను. మరి ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోవాల్సిన పని లేదండి. అంటే వేసుకుంటే వేసుకోవచ్చు. బట్ ఆయిల్ అయితే హెల్త్కి మంచిది కాదు కాబట్టి సో నేను లైట్గానే వేస్తున్నాను. మా పాప అయితే తినదు. కొద్దిగా కావాలంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు, మిరియాల పొడి. నేనైతే అవి వేయట్లేదు. మా పాప అయితే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అందుకని ఇలా మసాలా కూడా వేసుకోవచ్చండి. అదే గరం మసాలా పౌడర్ ఇట్లా ఉంటాయి కదా, తను ఇలా మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. చాట్ మసాలా చట్నీ లేకుండా అయితే ఇంట్లో వేయట్లేదండి. ఇదంటే పాప కోసం వేస్తాను కాబట్టి నేను ఏం వేయట్లేదు. జస్ట్ క్యారెట్ మంచి టేస్ట్ అయితే కొత్తిమీర వేస్తున్నాను. పిల్లలే కాదండి, మనం కూడా తినచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే లైట్గా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది కదండి. లైట్గా కొత్తిమీర కూడా వేసుకున్నాను. రెండు వైపు కూడా కలుసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. లేదంటే పచ్చిగా లైట్ వేసాను. మా పాప అయితే అందుకనే రెండు వైపులా కాల్చుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయితే వేసుకోవాలండి. అదొక రిక్వెస్ట్ అండి. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. చూస్తున్నారు కదా, ఒకవైపు అయితే కాలింది. మళ్ళీ రెండో వైపు కూడా ఈ విధంగా రెండు వైపులు కూడా ఈ విధంగా రెండు వైపులో కూడా కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి పైన. మళ్ళీని ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. హెల్దీ ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి కదా. ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయిందండి 10 minutesలోనే. ఎక్కువ టైం కూడా లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.